సరే సరే. విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 7వ భాగం 1-5-20 అన్వయ వ్యతిరేక స్వరూపాన్ని వివరిస్తాను. అభానే స్థూలదేహస్య స్వప్నే యద్భావమాత్మన సోన్వయో వ్యతిరేకస్తద్భానే జ్ఞానవభాస లింగాభానే సుషుప్తౌస్య ఆత్మానో భానమన్వయః వ్యతిరేకస్తు తద్భానే లింగస్యాభాసం ఉచ్యతే. అద్వివేకాద్వివిక్తాస్యు కోశాః ప్రాణమనోధియః తేహి తత్ర గుణావస్థా భేదమాత్రాత్ పృథక్ కృతాః. సుషుప్త్యభావే భానే భావం తు సమాధావాత్మనోన్వయః వ్యతిరేకస్వాత్మభానే సుషుప్త్య అనవభాస యథా మంజూ దిశీకైవ ఆత్మాయుక్త్వా సముద్ధృతః శరీరత్రితయాద్ధీరః పరం బ్రహ్మైవ జాయతే. స్వప్న అవస్థలో స్థూలదేహం అభానే ప్రకాశిస్తుండగా ఆత్మనః జీవుడి యొక్క భానం సాక్షి రూపంగా ప్రకాశించడం యత్ ఏది ఉందో సహా అది. అంటే అన్వయ శబ్దాన్ని అనుసరించి ఈ పదం పుంలింగంగా చెప్పారు. అన్వయం అనబడుతుంది. స్థూల దేహం లేనప్పుడు కూడా ఉండటం ఆత్మ విషయంలో అన్వయం అంటారు. తద్భానే అలా స్వప్నావస్థలో ఆత్మ ప్రకాశిస్తుండగా అజ్ఞానభాసనం రెండవది అయిన స్థూల శరీరము యొక్క అనవభాననం ప్రకాశ అభావమే, ప్రకాశం లేకపోవటమే వ్యతిరేక, దేహపక్షంలో వ్యతిరేకం. సుషుప్త్య అవస్థలు లింగాభావిని సూక్ష్మ శరీరం ప్రకాశించకుండగా ఆత్మనః స్వస్వరూపం యొక్క భానం ప్రకాశించట అన్వయం. తద్భానే ఆ లింగ శరీర ప్రకాశంలో లింగస్య సూక్ష్మ శరీరము యొక్క అభానంతు ప్రకాశింపకుండా ఉండటమైతే వ్యతిరేక ఉచ్యతే, వ్యతిరేకం అని చెప్పరు. తద్వివేకాత్ ఆ సూక్ష్మ శరీరం వివేకాత్ మేలు చేయటం వల్ల మనోధియ ప్రాణమనోమయ విజ్ఞానమయాలైన కోశాలు విభజింప అవుతున్నాయి. తే ఆ 3 కోశాలు తత్ర ఆ సూక్ష్మ శరీరంలో గుణ మాత్రాత్ సత్వరజోగుణము యొక్క అవస్థాత్ విచార నిశ్చయ రూప వృత్తుల యొక్క భేదమాత్రాత్ భేదం వల్ల మాత్రమే పృథక్ వేరుగా కృతాహి చేయబడినవి లేక గణించబడినవి కదా. సమాధిలో మాత్రం దీని స్వరూపం ముందు చెప్తాం. సుషుప్త్య భావి అంటే సుషుప్తి శబ్దం చేత ఎర్రగబడిన తెలుసుకోబడిన కారణ శరీరమైన అజ్ఞానము యొక్క అభానే సతి స్ఫురణ లేకపోతుండగా ఆత్మ యొక్క ఏ భావం స్ఫురణం అన్వయ ఆత్మకు అన్వయము. ఆత్మభావి ఆత్మ యొక్క స్ఫురణం కలుగుతుండగా సుషుప్త్యవసన భావనం సుషుప్తి చేత ఎరుగబడి ఉండే కారణ శరీర రూపాజ్ఞానము యొక్క అజ్ఞానం యొక్క అనవభావనం అస్ఫురణత్వమే వ్యతిరేక. కారణ శరీర రూప అజ్ఞానానికి వ్యతిరేకమవు. ముంజగడ్డి నుండి
ఈశీక లోపల ఉన్న పుల్ల, మోపు లేక ఊస. యథా ఎలాగో, ఏవం అదే విధంగా, ధీరై పండితుల చేత శరీర త్రియాద్ స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుండి యుక్త్యా ఉపాయంచే పైన చెప్పబడిన అన్వయ వ్యతిరేకంచే సముద్ధృత ఉద్ధరింపబడిన లేక విభాగింపబడి గ్రహింప ఆత్మ స్వస్వరూపం పరం బ్రహ్మ ఏవా, పరబ్రహ్మమే ధ్యాయతే అవుతారు. ఇంత చెప్పి జీవుడు పరబ్రహ్మమే అవుతున్నాడని స్థిరీకరించారు. దీని తాత్పర్యం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ ఈ మూడిటిలో జ్ఞానం ఒక్కటే అని చెప్పుకున్న మొదటి జ్ఞానరూపుడు అవటం చేత జీవుడు ఈ మూడు అవస్థలలో ఏకరూపంతోనే ఉన్నాడని, వివిధ భేదాలు వాడికి లేవని ఇదివరకే మనం ఎస్టాబ్లిష్ చేసాం, వివరించి చెప్పు. దేహాలు మాత్రం ఇలా లేవు కదా. స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో మాత్రమే ప్రకాశిస్తుంది. ఈ శరీరం ఉన్న శరీరం జాగ్రత్త అవస్థలోనే దాని యొక్క స్థితి ఏమిటో తెలుసు. స్వప్నావస్థలో అది ప్రకాశించదు. జాగ్రత్త అవస్థలో మాత్రమే కదా. నేను రాముణ్ణో కృష్ణుణ్ణో ఏదో పేరు మనకు ఉంటుందిగా, అది చెప్పుకో. తన శరీరం చేత వివిధ కార్యాలు చేస్తా. స్వప్నావస్థలో కూడా దేహం కనపడిన సర్వ వ్యవహారాలు జాగ్రత్త అవస్థలో ఎలా జరుగుతాయో అలాగే జరుగుతున్నా అప్పటి దేహం ఈ స్థూల దేహం కాదు అని అందరికీ తెలిసిందే కనుక అప్పటి దేహం స్థూల శరీరం స్థూల దేహం కాదు అంట తెలుసు. అలా అవటం చేత స్థూల శరీరం అక్కడ ఆత్మ కాలేదు, కానేరదు కూడా. అలా అయితే ఆత్మ మరి ఎక్కడ ఉంటుందో అక్కడ అంతా కూడా స్థూల శరీరం ఉండాలిగా. శరీరం ఎక్కడుంటే ఆత్మ అక్కడ, ఆత్మ ఎక్కడుంటే స్థూల శరీరం మామూలు శరీరం. స్వప్నావస్థలో లేదని చెప్తున్నాం కదా. కనుక ఈ కారణం వల్లనే అన్నమయ కోశం ఆత్మ కాదు, స్థూల శరీరమే కదా అన్నమయ కోశం. కనుక అదే ఆత్మ. అలాగే సుషుప్తి అవస్థలు మనస్సు మొదలైనవి లేకపోవటం చేత లింగ శరీరం అక్కడ లేదు. కనుక అప్పుడు సర్వేంద్రియాదులు తమకు కారణమైనటువంటి అవిద్యలో లీనమై ఉంటాయి. ఆత్మ మాత్రం అప్పుడు అజ్ఞాన సాక్షి అయి ఉంటాడని ఇదివరకే మనం చెప్పాం. అంటే సాక్షిభూత. ఈ కారణం వల్ల సూక్ష్మ శరీరం కూడా ఆత్మ కానే రద్దు. అది కూడా ఆత్మ ఉన్న స్థలంలో ఎలా లేదు కదా. ఈ శరీరంలో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాలనే 3 కోశాలు ఉండటం చేత అవి అన్ని ఆత్మ కావు. సత్వరయోగుణ భేదాన్ని ఆశ్రయించి ప్రాణమయ కోశ, విచార నిశ్చయ వృత్తులను ఆశ్రయించి మనోమయ విజ్ఞాన కోశ కల్పింపబడ్డాయే కాదు ఆ శరీరమంతా ఒక్కటే. కనుక ఈ విధంగానే కారణ శరీరం కూడా ఆత్మ కాదు. సుషుప్తి అవస్థ కంటే అవతల ఉన్న తురీయ అవస్థల అనే ఒక అవస్థ, అందులో ఇంద్రియాదుల లాగా కాక వాటికి లయస్థానమైన అవిద్య సర్వకారణమైన పరమేశ్వరుడిలో లయం పొందుతుంది. దీని స్వరూపాన్ని ముందు మనకు చెప్తారు పూర్తిగా. కనుక ఆ అవస్థ యందు సుషుప్తి అనేది ఉండదు. కనుక ఆత్మ మాత్రం సర్వ అధిష్టానమవునప్పుడే
అప్పుడు కూడా ఉండ. అలా అవటం చేత కారణ శరీరం కూడా ఆత్మ కాదనటమే సిద్ధాంతం. కనుక ఇలా అవటం చేత కారణ శరీరం కూడా ఆత్మ కాదనే సిద్ధాంతం చేత కారణ శరీరమే ఆనందమయ కోశం కనుక ఆ ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. అప్పటి ఆత్మ పంచకోశాల కంటే శరీర త్రయం కంటే భిన్నుడు అని మనకు అర్థమై వీటన్నిటికంటే అతీతు. పై ఉన్న పొరలను మెలపుగా తొలగించి ముంచే గడ్డిలో ఉండి లోపల ఊసను తీసినట్లుగా పైన వర్ణించిన విధంగా శరీర త్రయం నుండి పంచకోశాల నుండి విభాగింపబడితే ప్రత్యేగాత్మ కేవలం బ్రహ్మమే అవుతాడు. భ్రాంతి మాత్రమే, కానీ ఎప్పటికీ స్వస్వరూప బ్రహ్మానికి మార్పు అనేది లేదు. అయినా ఇప్పటికి వేదాంత శాస్త్ర అర్థమంతా ఒకసారి వచ్చేసింది, నట్షెల్ అంటమే. అలా చేయబడటం చేత ఉత్తర గ్రంథానికి ప్రయోజనం కలగకపోతుంది అని అనుమానం రాగా ఆ ప్రయోజనాన్ని తాత్పర్య నిరూపణ మూలంగా సమర్థిస్తున్నారు విద్యారణ్య స్వామి. పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకత తత్వమస్యాది వాక్యై సా భాగత్యాగేన లక్ష్యతే. ఏవం ఈ విధంగా యుక్త్యా యుక్తులతో అంటే జాతి యొక్క ఏకవచనం పరాపరాత్మనో పర మాయ ఉపాధిలో నుండి శుద్ధుడైనట్టి పరమేశ్వరుడు అపర అవిద్య ఉపాధిలో ఉన్నటువంటి జీవుడికి ఆత్మనో ఆత్మలకు ఇద్దరికి ఏకత ఐక్యత సంభావిత నిశ్చయింపబడింది. సా అది తత్వమస్యాది వాక్యైశ్చ తత్వమసి అనే మొదలైన మహావాక్యాలున్నాయి వేదం. ఆ వాక్యాల చేత కూడా భాగత్యాగే భాగ పరస్పర విరుద్ధాలైన సాధులను ఉపాధుల త్యాగేన విడవటం చేత వదిలించటం చేత విడిచిపెట్టడం చేత లక్ష్యతే ఊహింపబడ. పైన వర్ణించిన విధంగా యుక్తుల వలన జీవ ఈశ్వర ఐక్యత సిద్ధించి ఈశ్వరుడు శుద్ధుడే కనుక జీవుడి అతడితో ఐక్యం చెప్పగానే పరమేశ్వరుడితో ఐక్యం చెప్పినట్లే అవుతుంది. ఈ విషయంలోనే తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్యా విరుద్ధాంశాలను వదిలి జహలక్షణాల చేత బోధింప. ఈ బోధను తెలపటానికయ్యే ఉత్తర గ్రంథం ప్రారంభమయ్యింది. ఇలా మహావాక్య ప్రస్తావన తెచ్చి వాటిని విమర్శనాపూర్వకంగా చెబుతున్నారు. అందులో మొదటిది తత్పదార్థం చెబుతారు. తత్వమసి అనే మహావాక్యాన్ని వివరిస్తున్నారు అని ఊహించాలి, తెలుసు. జగతో యదుపాదానం మాయామాదాయ తామసి నిమిత్తం శుద్ధ సత్వాం తాం ఉచ్యతే బ్రహ్మ తద్గిరా. యహ ఏ సచ్చిదానంద లక్షణ బ్రహ్మ తామసి తమోగుణ ప్రధానమైన మాయాం ప్రకృతిని ఆదాయ గ్రహించి అంటే దానిలో ప్రతిబింబించిన యత్ ఏ జగత ప్రపంచాన్ని ఉపాదాన కారణమై ఉందో తమః ప్రధాన అయిన ప్రకృతి ప్రపంచంగా పరిణమించినప్పుడు దానితో కూడి ప్రపంచ రూపం అయినట్లుగా ఎలా కనపడుతోంది. శుద్ధ సత్వ ప్రధానమైన తాం ఆ ప్రకృతిని ఆదాయ తీసుకొని గ్రహించి
నిమిత్తం నిమిత్త కారణమై ఉంటే తత్ అది అంటే ఆ బ్రహ్మ పరబ్రహ్మం తద్గిరా గిరా అంటే వేదవాక్యం మహావాక్యములో తచ్చబ్దము చేత అంటే ఆ శబ్దం చేత ఉచ్యతే చెప్పబడు. మూల ప్రకృతికి సత్వాది గుణాలే స్వరూపమని అందు పరమేశ్వరుడు ప్రతిబింబిస్తున్నాడని, అలాగే ఆ ప్రకృతిలోని తమోగుణ ప్రధాన సంయోగం వల్ల ప్రపంచం పుడుతోందని ఇదివరకే మనం చెప్పాం. పరమేశ్వరుని ప్రతిబింబం ప్రకృతి అంతటా కలదు కనుక ఆయన ప్రకృతి పరిణామంలో కూడా జీవ ఈశ్వరాది రూపాలతో అలాగే వస్తూ ఉంటాడని కూడా వివరించారు. ఆ జీవేశ్వరుడు తాము ప్రవేశించిన ఉపాధిలలో ఆత్మగా భావిస్తున్నారని కూడా చెప్పారు. కనుక తమోగుణ ప్రధానమైనటువంటి ప్రకృతి సంయోగంలో ఉన్న ప్రతిబింబము యొక్క స్వభావం కూడా అలాంటిదే అని తెలుసుకోమని అర్థం. జీవుడు అనబడే ప్రతిబింబం మలిన సత్వాలలో మాత్రమే ప్రతిబింబించింది. అంటే దానిలో మకిలు రజో తమో గుణాలు ఆవరించడం చేస్తారు. సంయోగం ఎలా మారినా అందు సత్వగుణమే ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుత ప్రతిబింబం అంటే తమో గుణంలో ప్రతిబింబించింది. ఈ ఉపాధిలో తక్కిన గుణాలు ఉన్నా అవి చాలా కొద్దిగా ఉంటాయి. కనుక ఈ ప్రతిబింబం మొదటి స్థితిలో ఆరంభ స్థితిలోనే జీవుడి కంటే అధికంగా స్వరూప భ్రంశాన్ని తన రూపాన్ని మార్చుకొని జడప్రాయమై ఉంటారు. తమోగుణ ప్రధాన ప్రకృతి పరిణామాన్ని పొందినప్పుడు స్వయంగానే పరిణమించినట్లుగా భావించబడుతుంది. ఇలా అవటం చేత దీనికి ప్రత్యేకం ఇంతకు ముందుగా వర్ణించలేదు, ఇదివరకు చెప్పినట్టు. ఈ విధంగా తమోగుణ ప్రధానమైన వివరం చెప్తున్నారు. తమోగుణ ప్రధానమైన మాయలో ఆత్మ అభిమానం కలిగే బ్రహ్మ ప్రపంచానికి ఉపాదాన కారణం అవుతుంటే, అలా అంటే మట్టి కుండ రూపంలో పొందినట్టు అది ఉపాదానం. అంటే మట్టి శుద్ధ సత్వప్రధాన అయిన ప్రకృతిని ఆశ్రయించి ఏ బ్రహ్మం ఈ ప్రపంచానికి నిమిత్త కారణం అవుతున్నాడు. మట్టి ఎలాగే కుండ మూకుడు మొదలైన రూపాలు ఎలా పొందుతున్నాయో, ఈశ్వరుడు శుద్ధుడు కావున ఆయనకు నేనే ప్రపంచం పొందుతున్నాను అనే తాదాత్మ్య భ్రాంతి ఆయనకి లేదు. నా వలన ఈ ప్రకృతి ప్రవర్తిస్తోంది అనే జ్ఞానం మాత్రం కనుక నిమిత్త కారణం అంటే కుమ్మరివాడిలాగా సాక్షి మాత్రమే ఉండు కారణం. ఈ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ప్రతిబింబమంతా ఒక్క బింబమే అని ఇలా చెప్పబడినప్పుడు పరబ్రహ్మమే తత్శబ్దంలుగా చెప్పబడు. ఈశ్వరుడు శుద్ధుడు అవటం చేత తమ ప్రధాన ప్రకృతిలో ప్రతిబింబం చాలా హీనంగా కనబడుతోంది. కాకపోవటం చేత గోచరం కనపడకపోవటం వాటిని గురించి విచారింప సిద్ధమైనట్లే ఐక్యాన్ని వర్ణించారు. జీవుడు మాత్రం సంసారి అని లోకంలో తోస్తుండటం చేత శుద్ధ బ్రహ్మమని వేదం చేత ముందే చెప్పబడి ఉండటం చేత ఉపదేశార్థమై మిగిల్చబడు. అలా కాకపోతే తమోగుణ ప్రతిబింబుడు కాని జీవుడు ఈశ్వరులకు చేరడు కదా, వాడు ఈశ్వరుడు కాలే. ఇప్పుడు సర్వ సంశయ కారణమైన త్వం పదార్థాన్ని నిర్ణయిస్తున్నారు. తత్తు చెప్పారు. తత్వం యదా మలినత్వాం తాం కామకర్మాది దూషితాం ఆదత్తే తత్పరం బ్రహ్మ త్వం పదేవ తదోచ్యతే. తత్ ఉచ్యతే. తత్ అది
పరబ్రహ్మ పరబ్రహ్మం యదా ఎప్పుడు మలిన సత్వ ప్రధానమైనటువంటిది కామ కోరిక కర్మం ఆది మొదలైన వాటి దూషితాం అది మలినమైనప్పుడు కలుషితమైనప్పుడు దుష్టమైనప్పుడు తాం ఆ మూల ప్రకృతిని ఆదత్తే స్వీకరిస్తాడు. తదా అప్పుడు త్వం పదేన త్వం శబ్దం చేత్ ఉచ్యతే చెప్పబడుతుంది. మలిన సత్వ ప్రధానమైన ప్రకృతి గురించి కాదు, దానిలో ప్రతిబింబాన్ని గురించి కాదు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రజస్తమో గుణ సంసర్గంచే సత్వగుణమే ప్రధానంగా కలది అయిన కలుష్యై కామక్రోధాదుల చేత అనేక కర్మల చేత దుష్టంగా చేయబడి ఈ అవిద్యలో ప్రతిబింబించి ఉన్న జీవుడే త్వం శబ్దానికి అర్థం. ఈ అవిద్యలో ప్రతిబింబించిన జీవుడే త్వం శబ్దానికి ఈ తత్వ సంబంధం. ఈ తత్వం శబ్దాలు ఈ తత్వం శబ్దాలు తత్వం ఉపాధిరహితమైన ప్రతిబింబం చేత చెప్పుతాయని గ్రహించ. తమ ప్రధాన ప్రకృతి తత్ప్రతిబింబం శుద్ధ సత్వ ప్రధాన ప్రకృతి తత్ప్రతిబింబం కలిసి తత్ శబ్దం ఏర్పడుతుంది. దాని అర్థం అది. కనుక మలినత్వ ప్రధాన ప్రకృతి తత్ప్రతిబింబం కలిస్తేనే త్వం శబ్దం. ఇక అసి తత్ త్వం అయిపోయింది, అసి చెప్పాలి. తత్వమసి అనే దానిలో 3 ఉన్నాయి కనుక ఇది ఈ పదము యొక్క అర్థం స్పష్టం అవ్వటం చేత ఆ వాక్య తాత్పర్యాన్ని ఇలా చెప్పు. త్రితయామపి తాం ముక్త్వా పరస్పర విరోధిని అఖండం సచ్చిదానందం మహావాక్యేన లక్ష్యతే. కనుక పరస్పర విరోధిన ఒకదానికొకటి విరోధంగా ఉన్న త్రయీ ఆసి 3 విధాలైన తాం ఆ ప్రకృతి ముక్త్వా వదిలేసి అఖండ ఉపాధిక విభాగాలు లేని సచ్చిదానంద సత్యజ్ఞానానంద రూపమై శుద్ధ పరబ్రహ్మ మహావాక్యైన మహావాక్యం చేత లక్ష్యతే ఊహింపబడుతా. అతి అవుతున్నావు అనే పదానికి 3 ఈ తత్వార్థాలు కనుక దానిలో ఆయాసాలు వాటిని పరిత్యజిస్తే కానీ వాక్యార్థం కుదరదు. అసి అనే పదానికి నువ్వు అవుతున్నావు. తత్ త్వం అసి తత్ అది త్వం నువ్వు అసి అవుతా అదే నువ్వు అవుతున్నావు అని చెప్పడమే తత్వమసి. అది మహావాక్యం. అది అర్థం స్పష్టం. ఇందువల్ల తత్వమసి అనే మహావాక్యాన్ని నువ్వు ఏమవుతున్నావు? ఆ బ్రహ్మం. తమ్ అంటే ఆ బ్రహ్మాన్ని అవుతున్నావు అని అర్థం. ఈ తత్వం శబ్దాల ఉపాధితో కూర్చయే కల్పిత భేద భిన్నాలైన ప్రతిబింబాలను చెప్పడం ఇదివరకే మనం చెప్పాం. అలా అవటం చేత ఇక్కడ ఉపాధులకు కూడా పరస్పరం ఐక్యం సంభవింపాల్సి వచ్చి ఇది తాత్పర్యానికి విరుద్ధమవటం చేత ఇక్కడ లక్షణావృత్తి అంగీకరించబడ. సామాన్యంగా పదార్థాలచే తాత్పర్యం సమన్వితం కానప్పుడు తాత్పర్య అనుకూలంగా ఆ పదాల నుండి వాటికి సంబంధించిన మరొక అర్థాన్ని గ్రహించడాన్ని లక్షణావృత్తి అంటారు. దేశం క్షోభిస్తోంది అనే మొదలైన వాక్యాలలో దేశక్షోభ అంటే గృహ ఆరామాదులు కదులుతుండటం, అది వీలు లేకపోవటం చేత ఆ దేశ పదాన్ని అనుసరించి అందులోని జనులకు క్షోభ కలుగుతోంది అని అర్థం చేసుకో. అలాగే ఎలా చెప్తాము? అదే లక్షణావృత్తి. ఇది జగల్లక్షణం అంట.
అజహ లక్షణం అంటే జగద లక్షణానని 3 విధాలు. అజహ లక్షణం, జగల్లక్షణం, జగద. ఇది వేదాంతుల మతం. ఇతర శాస్త్రాలలో 3వ లక్షణం లేదట. అందు వాక్యాలు ప్రస్తావింపబడిన పదార్థాన్ని పూర్తిగా వదలి దానికి సంబంధించిన ఇతర పదార్థాలను మాత్రమే గ్రహించటం జగత్ లక్షణం. ప్రస్తావింపబడిన పదార్థాన్ని సంపూర్ణంగా వదల తత్సంబంధి దానికి సంబంధమై పదార్థాన్ని గ్రహించడం అజహ లక్షణం. ఆ పదార్థాలు కొంత విడిచి కొంత విడవక దానికి సంబంధమైన పదార్థాన్ని గ్రహించడం జగ అహజహ లక్షణం. ఈ 3 ఈ గ్రామం మీదుగా వెళితే నువ్వు గమ్యస్థానానికి చేరతావు అన్నారు మొదలైన వాక్యాలు వినబడ్డ గ్రామంపై ఎక్కిపోవటమా కాదు. ఆ గ్రామంగా మీదగా నడిచోవు, అది బండి మీద వెళ్ళాలి. కనుక ఆ గ్రామ పదార్థాన్ని గుర్తుగా వదిలి దాని పక్కన ఉన్న దారి తోవ ఉంది. ఆ తోవ ద్వారా నువ్వు ప్రయాణానికి బయలుదేరి నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ గమ్యానికి చేరగా అని అన్వయించుకో. ఇది జగల్లక్షణానికి ఉదాహరణ. అజహ లక్షణం ఇదివరకే ఉదాహరింప. దేశం క్షోభిస్తోందంటే దేశంలో ఏదో మంటలు చెలరేగుతున్నాయి, దేశంలో ప్రజలు బాధపడుతున్నారు. ఇది 3వ లక్షణాన్ని గురించి ఇప్పుడు అందులో ప్రస్తావిత పదార్థాలలో కొంత భాగమే విడువబడుతోంది. శేషించిన భాగం తీసుకో. అంతా కానీ ప్రస్తావితమైన పదార్థం భిన్నమైంది ఏదీ గ్రహింపం. కనుక దేని గురించి చెప్తామో దానికి సంబంధించి దాన్ని వదిలిపెట్టలేదు. తక్కిన లక్షణాలలో ఇలా వాడు నాతో మాట్లాడిన రాముడే వీడు అనే మొదలైన వాక్యాలు దేనికి ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ ఆతడు ఈతడు అనే 2 శబ్దాల చేత దేశ కాలాది యుక్తుడైన రాముడొక్కడే. ఆతడు అంటే ఎప్పుడో ఇదివరకు మాట్లాడు, ఈతడు అంటే ఇప్పుడు ఉన్నవాడు. అంటే ఎప్పుడో అంటే భూతకాలంలో, ఇప్పుడు వర్తమాన కాలం రెండిట్లో ఉన్నవాడు వీడే. కనుక అది దేశకాలాయుక్తుల అయిన రాముడొక్కడే. నాటికి నేటికి దేశకాలాది భేదాలు అనేకాలు ఉండగా పదార్థాలు 2 ఐక్యం పొందటం ఎలా కుదురుతుంది? ఈ కారణం వల్ల ఇలాంటి వాక్యాలలో దేశకాలాదులు పరిత్యజింపబడి వాటికి దారి లేనిక రాముడు మొదలైన వాళ్ళు మాత్రమే గ్రహింపబడు. వాడే వీడు లాగా ఇందొక భాగం విడవబడితే మరొక భాగం మాత్రం గ్రహింపబడటం చేత ఇది జగద అహజగ లక్షణం. ఈ అర్థాన్ని గ్రంథకర్త స్వయంగా వివరిస్తున్నారు. సోయమిత్యాది వాక్యేషు విరోధాత్తత్తజింతయో త్యాగేన భాగయో రేఖ ఆశ్రయో లక్ష్యతే యథా మాయా విద్యే విహాయైవ ఉపాధిం పరజీవయో అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవ లక్ష్యతే. 47, 48 శ్లోకాలు. సోయం వాడే వీడు మొదలైన వాక్యాలలో తుదిదంత తది ధృతయో ఈ అనేటువంటి దేశకాలాదుల విరోధం ఉండటం వల్ల భాగయో విరుద్ధమైన అంశాల యొక్క త్యాగేన వాటిని వదలటం చేత విడిచిపెట్టడం చేత ఏకః ఒక్కటై ఆశ్రయ వాటికి ఆధారమైన పురుషుడు యథా ఏ విధంగా లక్ష్యతే గుర్తింపబడుతాడు ఏవం ఈ
విధంగానే పరజీవయో జీవ ఈశ్వరుల పర అంటే ప్రభు, పర అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడికి జీవుడి ఉపాధి ఆవరణాలై మాయా అవిద్య, మాయా అవిద్య విహాయ విడిచి అఖండ భేదం లేని సచ్చిదానంద సత్య జ్ఞాన ఆనంద రూపమై పరం బ్రహ్మాయే బ్రహ్మమే లక్ష్యతే గుర్తింపబడుతున్నాడు. వాడి వీడు అనే మొదలైన వాక్యాలను సమన్వయించేటప్పుడు లోకులు పరస్పర విరుద్ధాలై ఉన్న ఆ ఈ అనే పదాల యొక్క అర్థాలను ఏకకాలాదులను వదిలేసి ముఖ్యుడైన పురుషుడి మాత్రమే ఎలా గ్రహిస్తారు, అలాగే తత్వమస్యాది వాక్యాల జీవ ఈశ్వరుల ఉపాధులైవన్ మాయా విద్యలను వదిలిపెట్టి కల్పిత భేదరహితమైన, కల్పిత అంటే కల్పించబడిన భేదం లేనటువంటి పరబ్రహ్మాన్ని మాత్రమే గ్రహించాలి. ఇప్పుడు ఈ వాక్యార్థాన్ని దృఢపరచటాన్ని పూర్వపక్షంలో అనువాదం చేస్తున్నాం. అవికల్పస్య లక్ష్యతే లక్ష్యస్య స్యాత్ తవస్తుత నిర్వికల్పస్య లక్ష్యత్వం న దృష్టం నచ సంభవీ. సవికల్పస్య లక్ష్యత్వే లక్ష్యస్య స్యాత్ అవస్తుత నిర్వికల్పస్య లక్ష్యత్వం న దృష్టం నచ సంభవీ. సవికల్పస్య వికల్పాలతో కూడిన బ్రహ్మానికే వికల్పం అంటే కల్పిత నామరూప లక్ష్యత్వే మహావాక్యం ఊహింపబడినటువంటి స్థితి కల లక్ష్యస్య లక్ష్యమైన పదార్థం గోల్ అవస్తుత భ్రాంతి విరుద్ధ సిద్ధత్వ స్యాత్ అవుతుంది. అంటే కల్పిత నామరూపాదులు బ్రహ్మానికి నిత్యాలే అవుతాయని, అప్పుడైనా వాడు రూపాలకు మిథ్యాభూతులే కావాలి. నిర్వికల్పస్య నామరూపాది శూన్యుల లక్ష్యత్వ ఊహింపబడిన స్థితి నదృష్ట లోకంలో కనపడదు. నామరూపాలు లేని వాడిని ఊహించటం మనకు సాధ్యం కాదు. నచ సంభవి అలా ఊహింపవచ్చు అంటానికి అసలు వీలే లేదు అనే ధర్మమైన వాడిలో ఉండాలి కదా. ఇక అతడు వికల్ప శూన్యుడు ఎలా అవుతాడు, అది ప్రశ్న. ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే ఒక అనుమానం రావచ్చు మనం, ఏమని, మహావాక్యాన్ని బ్రహ్మ ఊహించి చెప్పాడు కదా అని పైన సిద్ధాంతం చెప్పాడు. అది ఎలా చేయటానికి వీల్లేదు. లోకంలో ఏ విషయము నోటితో చెప్పబడిన, మనస్సుతో ఊహింపబడిన, ఏ విషయం ఊహింపబడిన అదంతా నామరూపాత్మకంగానే ఉంది. ఈ నామరూపాలు కల్పితాలే కానీ పారమార్థికం కావు అని ముందే మొదలు పెట్టడమే అట్లా మొదలు. కనుక వాస్తవ స్థితిలో అవి గుర్తుగా లేవన్నాం కదా. అలా అయితే ఇక ఈ ఊహ ఎలా సాగుతుంది గురూజీ అంటారు. అలాగే ఈ మహావాక్యాలు కల్పిత నామరూప సహితుడై బ్రహ్మం ఊహించి చెప్తాడా అంటే, లేక శుద్ధ బ్రహ్మాన్ని ఊహించి చెబుతాడా? వికల్ప సహితుణ్ణే ఊహిస్తూ చెబితే అప్పుడది మీ మతానికి పరమార్థ వస్తువు అవుతుందా? కాదు. వేదం అలాంటి వస్తువునే కదా ఉపదేశించాలి. అన్నిటికీ నిలబడాలి, అన్ని ప్రశ్నలకి, అన్ని పరీక్షల. ఇక రెండవ పక్షంలో అవలంబించిన అది కుదరదు. ఈ పక్షం ఎంత ప్రయాసపడి సాధించినా పరమేశ్వరుడు వికల్ప శూన్యత్వం రాదు.
ఏ వికల్పం లేకపోయినా మహావాక్యాల చేత ఊహింపబడేవాడు అవటం చేత అందులో అనుమానం లేదు. ధర్మమైన గుండా ఉండకపో అది నిర్వికారులకు వికారమే అవటంలో సంశయం లేదు. కావున ఎలా కూడా మీ సిద్ధాంతాలు ఇక్కడ పనికిరావు, తోసేస్తాను. ఇట్లా వాక్యానికి పరమేశ్వరుని గల సంబంధాన్ని గురించి పూర్వపక్షాలు చేసి సర్వము కల్పితమే, మహావాక్యం చేత బ్రహ్మ ఊహింపబడటం అనేది కూడా కల్పితమే. మళ్ళా మహావాక్యం చేత బ్రహ్మాన్ని ఊహించబడటం కూడా కల్పితం. తత్వం అసి అని చెప్పడం కూడా కల్పితమే అనే అభిప్రాయంతో ఆ పూర్వపక్షాన్ని వాడు ఎవడైనా చేస్తే దాన్ని ఖండించి అసలు నిజాన్ని చెప్తాడు. అది 50వ శ్లోకంతో ప్రారంభం. రేపు తెలుసుకోండి.